హాయ్ ఎవ్రీవన్. థర్డ్ బీకామ్ స్టూడెంట్స్కి ప్రీవియస్ వీడియోలో రేషియో అనాలిసిస్ అనే కాన్సెప్ట్ స్టాప్ చేశానని చెప్పానమ్మా. ఈరోజు కొత్త చాప్టర్ స్టార్ట్ చేసుకుందాం. అది థర్డ్ యూనిట్ అండి. అందులో వచ్చేసి ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్. ఈరోజు స్టార్ట్ చేయబోయేది ఏంటండి, ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్. అంటే మనం ఫండ్స్ ఫ్లో అంటే ఫ్లో అంటే ఏంటండి, ప్రవహించడం. అంటే ఆర్గనైజేషన్లోని ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అవి బయటికి ప్రవహించడం కానీ లేదా ఆర్గనైజేషన్ లోపలికి ప్రవహించడం కానీ ఏమంటారండి, ఫండ్స్ ఫ్లో అంటారు. దానికి సంబంధించిన మనం స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేయాలి. ఏంటండి, దానికి సంబంధించిన స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఆర్గనైజేషన్ సేల్స్ చేస్తే మనకి ఏమొస్తుందండి, ఫండ్స్ అనేవి లోపలికి వస్తున్నాయి. ఫండ్స్ ఈజ్ నథింగ్ బట్ మనీ అది ఆర్గనైజేషన్లోకి వస్తుంది. అండ్ పర్చేస్ చేయడం వల్ల, ఏమన్నా కొనుగోలు చేయడం వల్ల మన ఆర్గనైజేషన్లో ఉన్న డబ్బులు అనేవి బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఈ ఫండ్స్ అనేవి లోపలికి బయటికి జరగడాన్ని ఏమంటారండి, ఫ్లో ఆఫ్ ఫండ్స్ అంటారు. ఆ ఫ్లో ఆఫ్ ఫండ్స్ ఏ విధంగా ఉందనేది ఈ థర్డ్ చాప్టర్లో మనం ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్స్లో చూపిస్తాం. అది ఏ విధంగా ఉందనేది కొన్ని పట్టికల రూపంలో, స్టేట్మెంట్స్ రూపంలో మనం చూపించాల్సి ఉంటుంది. అందులో ఫస్ట్ వన్ వచ్చేదండి స్టేట్మెంట్ చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్. ఫస్ట్ ఏంటండి, స్టేట్మెంట్ చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ అమ్మా. ఆల్రెడీ వర్కింగ్ క్యాపిటల్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలో మనకి రేషియో అనాలిసిస్లో చూసాం. ఒకసారి బుక్స్ తిప్పి చూడండి, రేషియో అనాలిసిస్లో ఉంటుంది. కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీస్ ఈజ్ ఈక్వల్ టు వర్కింగ్ క్యాపిటల్ అన్నామా లేదా? గుర్తుందమ్మా? గుర్తే ఉంటుంది అనుకుంటున్నాను. నేను చెప్పాను నాకు గుర్తుంది. చూడండి ఏంటండి, స్టేట్మెంట్ చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్. నేనేం చెప్తున్నాను, వర్కింగ్ క్యాపిటల్ ఈజ్ ఈక్వల్ టు కరెంట్ assets minus current liabilities. ఏంటండి, కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీస్. దీనికి సంబంధించిన స్టేట్మెంట్ అంటే పట్టికే కదండి. ఆ పట్టికే ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఇప్పుడు చూద్దామండి. చూడమ్మా, వర్కింగ్ క్యాపిటల్ ఈజ్ ఈక్వల్ టు కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీస్. మనకి ఏం కావాలి, స్టేట్మెంట్ చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్. వర్కింగ్ క్యాపిటల్ అనేది మారుతుందా లేదా? అమ్మా, ఈ చాప్టర్లో 2 సంవత్సరాలకు సంబంధించిన బ్యాలెన్స్ షీట్లు ఇవ్వడం జరుగుతుంది మనకి. ఆ బ్యాలెన్స్ షీట్ని కంపేర్ చేయాలి. కంపేర్ చేసి పెరిగిందా తరిగిందా అనేసి చూడాలమ్మా. దానికి సంబంధించిన స్టేట్మెంట్ ఎలా ఉంటుందో చూపిస్తాను ఇప్పుడు. ఇది తీసేస్తున్నానండి, ఇది ఆల్రెడీ మీకు ఫార్ములాలో రాసుకున్న రేషియో అనాలిసిస్లో. సో ఇప్పుడు ఏంటండి, స్టేట్మెంట్ అమ్మా. దేనికి సంబంధించింది, వర్కింగ్ క్యాపిటల్ చేంజెస్కి సంబంధించింది. ఏ విధంగా ఉంటుంది అంటే స్టేట్మెంట్ పర్టికులర్స్ మనకి బాగా తెలుసండి. పర్టికులర్స్ ప్రతి దాంట్లోనే ఉంటుంది. బిగినింగ్ ఆఫ్ ది ఇయర్ అమ్మ, చిన్నగా రాయాలి, తప్పదు. పెద్ద పట్టిక అమ్మ. ఇది మీకు ఫోటో తీసి మీకు పంపించడం జరుగుతుంది. సో ఇప్పుడు మాత్రం కేవలం వినండి. ఎండ్ ఆఫ్ ది ఇయర్ అండి. అండ్ ఇక్కడ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అమ్మ. ఇది సేమ్ ఏ విధంగా ఉందండి, కంపారిటివ్ బ్యాలెన్స్ షీట్లోని సేమ్ ఇలాగే చేశాం కదా. పర్టికులర్స్, బిగినింగ్, ఎండింగ్, ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్, సేమ్ ప్రొఫార్మా అమ్మ. కాకపోతే ఇక్కడ ఐటమ్స్ అనేవి మారుతాయి. చూడండి, చిన్నది గీస్తున్నాను, ఫీల్ అవద్దమ్మా. ఇది కేవలం ఎక్స్ప్లెయిన్ చేయడానికి మాత్రమే. ఇదేంటంటే స్టేట్మెంట్ అనేది ఈ విధంగా గీసుకోవాలి. ఇందులో ఏం చేయాలంటే మనకు కావాల్సింది ఏంటంటే స్టేట్మెంట్ షోయింగ్ చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ కదా.
షోయింగ్ చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్. వర్కింగ్ క్యాపిటల్ అమ్మ, వర్కింగ్ క్యాపిటల్కి ఇందాక ఆల్రెడీ ఫార్ములా చెప్పామేంటి, కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లైబిలిటీస్. చూడండి ఫస్ట్ ఏం రాసుకోవాలంటే కరెంట్ అసెట్స్ రాసుకోవాలండి. కరెంట్ అసెట్స్ అమ్మ, ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనకి 2 ఇయర్స్ బ్యాలెన్స్ షీట్లు ఇస్తాడు, వాటిని కంపేర్ చేయాలి ఫస్ట్. సో కరెంట్ అసెట్స్ మీకు ఆల్రెడీ తెలుసు, అయినా ఒకసారి రాస్తున్నాను చూడండి. మీకు ప్రొఫార్మా మీ వాట్సాప్ గ్రూప్లో పెట్టడం జరుగుతుంది, ఓకేనమ్మా. కరెంట్ అసెట్స్ క్యాష్ అండి, అండ్ క్యాష్ అంటే క్యాష్ ఇన్ హ్యాండ్. మనకి అన్ని ఇంటిలో వేసుకుంటాం కదమ్మా ప్రొఫార్మాలో, అలాగే బిగినింగ్ ఎంత ఉంది అండ్ నెక్స్ట్ ఇయర్ ఎంత ఉంది, పెరిగిందా తరిగిందా, అయితే పెరిగితే ఇక్కడ తరిగితే ఇక్కడ, ఓకేనమ్మా. నెక్స్ట్ బ్యాంక్ బ్యాలెన్స్, బిగినింగ్ ఆఫ్ ది ఇయర్ ఎండ్ ఆఫ్ ది ఇయర్, అండ్ పెరిగిందా తరిగిందా, పెరిగితే ఇక్కడ తరిగితే ఇక్కడ, ఓకేనమ్మా. నెక్స్ట్ చెప్పండి బిల్స్ ఏంటండి, బిల్స్ రిసీవబుల్స్, అవునే కదమ్మా. బిల్స్ రిసీవబుల్స్ సేమ్ ప్రాసెస్ అమ్మా, పెరిగితే ఇక్కడ తరిగితే ఇక్కడ. ఇలా ఏం చూపించుకోవాలి, కరెంట్ అసెట్స్ అన్నీ మన ఆర్గనైజేషన్లో ఉన్న అన్ని మనకి ప్రాబ్లంలో ఇచ్చిన కరెంట్ అసెట్స్ అన్ని రాసుకోవాలి. చూడండి రాస్తున్నాను, సెంట్రీ డేటాస్. నెక్స్ట్ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్, అన్ని చూడమ్మా, ఓపెనింగ్ ఎంత క్లోజింగ్ ఎంత, లేదా 2 సంవత్సరాల బ్యాలెన్స్ షీట్లు ఇస్తే ఫస్ట్ ఇయర్ ఎంత, ఐ మీన్ ప్రీవియస్ ఇయర్ ఎంత, ప్రజెంట్ ఇయర్ ఎంత, ఓకేనమ్మా. పెరిగిందా తరిగిందా, పెరిగిందా తరిగిందా, ఇలా. ఇంకా చెప్పండి అమ్మా, సెంట్రీ డేటాస్, ఇన్వెస్ట్మెంట్స్, ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్, క్లోజింగ్ స్టాక్. అమ్మ క్లోజింగ్ స్టాక్ అనేది ఇక్కడ కరెంట్ అసెట్స్లోనే తీసుకోవాలి. ఏంటమ్మా, క్లోజింగ్ స్టాక్ అనేది ఇక్కడ కరెంట్ అసెట్స్లోనే తీసుకోవాలి. నెక్స్ట్ ఈ అన్ని అదర్ కరెంట్ అసెట్స్ అమ్మా, అసెట్స్ కరెంట్ అసెట్స్ అంటే మీకు తెలుసు, ఇవి కాకుండా ఏమన్నా ఉంటే వాటిని అదర్ కరెంట్ అసెట్స్ అంటున్నాను, ఓకేనమ్మా. వీటిలన్నిటికీ కూడా కంపారిజేషన్ చెయ్యాలి, ఎక్కువ తక్కువ, ఎక్కువ పెరిగిందా తరిగిందా, ఓకేనమ్మా. వీటిని టోటల్ చేయాలి, తర్వాత పెరిగినాటిని టోటల్ చేయాలి, తరిగినాటిని టోటల్ చేయాలి, ఓకేనమ్మా. నెక్స్ట్ ఇవి అన్ని ఏం చూసామండి, కరెంట్ అసెట్స్కి ఈ విధంగా ఉంటుంది ప్రొఫార్మా, ఓకేనమ్మా. తర్వాత టోటల్ చేసాం కదండి, ఈ టోటల్ అలా ఉంచి తర్వాత మనం ఏం చేయాలి, కరెంట్ లైబిలిటీస్ని చూడాలి. నెక్స్ట్ ఏంటండి, కరెంట్ లైబిలిటీస్ తీసేస్తున్నానమ్మా. ప్రొఫార్మా మీ వాట్సాప్ గ్రూప్లో పెట్టడం జరుగుతుంది. ఇంకా మనం నెక్స్ట్ ఇప్పుడు ఏం చూడాలి, కరెంట్ లైబిలిటీస్. ఏంటండి, కరెంట్ లైబిలిటీస్ని చూడాలి. కరెంట్ లైబిలిటీస్ ఏంటో చెప్పండి అమ్మా మీరు కొంచెం. బిల్స్ పేయబుల్, బిల్స్ పేయబుల్, ఇందాక డెటార్స్ రాసాం కాబట్టి ఇప్పుడు క్రెడిటార్స్. నెక్స్ట్ అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్, అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్, ఓకేనండి. నెక్స్ట్ బ్యాంక్ ఓడి, ఇవన్నీ ఏంటండి కరెంట్ లైబిలిటీసే కదా. ప్రొవిజన్ ఫర్ ప్రపోజ్డ్ డివిడెండ్ అండ్ ప్రపోజ్డ్ ట్యాక్స్. అండ్ ప్రపోజ్డ్ డివిడెండ్. అండ్ నెక్స్ట్ ఏంటండి అదర్ కరెంట్ లైబిలిటీస్. వీటిని కూడా సేమ్ అండి కంపేర్ చేయాలి. బిగినింగ్లో ఎంత ఉంది, ఎండింగ్లో ఎంత ఉంది, లేదా
ప్రీవియస్ ఇయర్లో ఎంత ఉంది, ఈ ఇయర్లో ఎంత ఉంది, పెరిగితే ఇక్కడ, తరిగితే ఇక్కడ, ఇంక్రీజ్ అయితే ఇక్కడ, డిక్రీజ్ అయితే ఇక్కడ, మళ్ళీ సేమ్ వాటినన్నిటిని టోటల్ చేయాలి. అండ్ వీటినన్నిటిని టోటల్ చేసిన తర్వాత కరెంట్ అసెట్స్ ముందు దీన్ని చెప్పక ముందు రాసాం కదండి, కరెంట్ అసెట్స్లోంచి వీటిని తీసేయాలి. అప్పుడు ఏమవుతుందండి, వర్కింగ్ క్యాపిటల్ అనేది వస్తుంది. అది ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అంటే ప్రీవియస్ ఇయర్కి ఈ ఇయర్కి ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అనేది వస్తుంది. ప్రాబ్లం చేసినప్పుడు నేను ఇక్కడ ప్రొఫార్మా చెప్తున్నాను కాబట్టి ఇలా అమ్మ ప్రాబ్లం చేసినప్పుడు మీకు క్లియర్గా తెలుస్తుంది. ఓకేనమ్మా. నెక్స్ట్ అప్పుడు ఏమవుతుందండి, ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్. వర్కింగ్ క్యాపిటల్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అండి. ఓకేనమ్మా. ఈ విధంగా మనం ఏం చూపించాలి, స్టేట్మెంట్ షోయింగ్ చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్. చేంజ్ అంటే మారడమే కదండి, ఇంక్రీజ్ అయినా డిక్రీజ్ అయినా దాన్ని ఏమంటారో మారడం అంటారు. ఓకేనమ్మా. చూడండి, స్టేట్మెంట్ షోయింగ్ చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్. ఫస్ట్ ఏం తీసుకోవాలి, కరెంట్ అసెట్స్ తీసుకోవాలి. టు కంపేర్ చేయాలి ఓపెనింగ్కి ఎండింగ్కి, లేదా ప్రీవియస్ ఇయర్కి ప్రజెంట్ ఇయర్కి. ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేసుకోవాలి, టోటల్ చేసుకోవాలి. తర్వాత కరెంట్ లైబిలిటీస్ చేసుకోవాలి, మళ్ళీ కంపేర్ చేసుకోవాలి. వాటిని కరెంట్ అసెట్స్ నుంచి తీసివేయాలి. అప్పుడే వస్తుంది ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్. ఫర్ ఎగ్జాంపుల్ అసెట్స్ ఎక్కువ ఉండి లైబిలిటీస్ తక్కువ ఉంటే వర్కింగ్ క్యాపిటల్ ఇంక్రీజ్, అండ్ అసెట్స్ తక్కువ ఉండి లైబిలిటీస్ ఎక్కువ ఉంటే అప్పుడు వర్కింగ్ క్యాపిటల్ అనేది డిక్రీజ్. ఓకేనమ్మా, అర్థమైంది కదా. నెక్స్ట్ ఇది ఒక ప్రొఫార్మా, మనం రెండు చూపించాలండి. ఏంటి, ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్లో రెండు చూపించాలి. వర్కింగ్ క్యాపిటల్ చేంజెస్ స్టేట్మెంట్ ఒకటి, అండ్ ఇంకేంటండి స్టేట్మెంట్ ఆఫ్ సోర్సెస్ అండ్ అప్లికేషన్ ఆఫ్ ఫండ్స్ ఆఫ్ ది ఇయర్. ఏంటండి సోర్సెస్ అండ్ అప్లికేషన్ ఆఫ్ ది ఫండ్స్ అండి. చూపిస్తాను చూడండి, అదే విధంగా ఉంటుందండి. తీసేస్తున్నానమ్మా. రెండు డిఫరెంట్ ప్రొఫార్మాలు అండి. ఏంటమ్మా, అప్లికేషన్ స్టేట్మెంట్ ఆఫ్ సోర్సెస్ అండ్ అప్లికేషన్ ఆఫ్ ఫండ్స్. ఓకేనమ్మా. ఇది కూడా స్టేట్మెంట్ ఆఫ్ సోర్స్ అండ్ అప్లికేషన్ ఆఫ్ ఫండ్స్ అన్నానమ్మా. ఇది ఏ విధంగా ఉంటుందంటే, ఇదండి. ఫస్ట్ ఏంటి, సోర్స్ అమ్మ, అమౌంట్, అప్లికేషన్, అమౌంట్. ఈ స్టేట్మెంట్ ఏంటంటే అండి, ఆర్గనైజేషన్కి కావలసిన ఫండ్స్ అనేది ఏ విధంగా వస్తాయి అంటే ఏ సోర్సెస్ నుంచి వస్తాయి, అండ్ ఆర్గనైజేషన్లోని ఫండ్స్ ఎక్కడ అప్లై చేయడం వల్ల వెళ్ళిపోతాయి, ఏంటండి ఎక్కడ అప్లై చేయడం వల్ల ఖర్చు అవుతాయి, అండ్ ఎక్కడి నుంచి సోర్స్ అంటే వేట్లో పెట్టడం వల్ల ఏ విధంగా అనేది ఆర్గనైజేషన్కి ఫండ్స్ అనేవి వస్తాయి. ఇందులో ఐటమ్స్ చూస్తే మీకు బాగా అర్థమవుతుందండి. ఇష్యూ ఆఫ్ షేర్ క్యాపిటల్, అంటే షేర్స్ అండి. షేర్ క్యాపిటల్ ఏ విధంగా చేస్తారో ఈక్విటీ షేర్స్ వల్ల ఇష్యూ చేయడం జరుగుతుంది. అండ్ ఈక్విటీ షేర్స్ ఇష్యూ చేసినప్పుడు ఆర్గనైజేషన్కి ఫండ్స్ వస్తాయా పోతాయా అంటే ప్రజల దగ్గర నుంచి ధనం లోపలికి వస్తుందా వెళ్ళిపోతుందండి, వస్తుంది కదండి. సో అందుకని ఇష్యూ ఆఫ్ షేర్ క్యాపిటల్ అనేది ఆర్గనైజేషన్కి ఏంటండి సోర్స్ కదా. నెక్స్ట్ ఇష్యూ ఆఫ్ డిబెంచర్స్ అండి. డిబెంచర్స్ అంటే ఏంటమ్మా, అదొక రకమైన వాటాలు. మనకు ఆల్రెడీ తెలుసు. ప్రిఫరెన్స్ షేర్స్ అంటే ఏంటో తెలుసు, డిబెంచర్స్ అంటే ఏంటో తెలుసు, లాంగ్ టర్మ్ లోన్స్ అంటే ఏంటో తెలుసు, ఈక్విటీ షేర్స్ అంటే ఏంటో తెలుసు.
ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఏంటో తెలిసి ఇవన్నీ తెలుసు కదండి. సో డిబెంచర్స్ ఇష్యూ చేయడం వల్ల మన ఆర్గనైజేషన్లకి ఫండ్స్ అనేది వస్తుంది, అందుకే దాన్ని ఏమన్నాం, సోర్సెస్ అన్నాం. లాంగ్ టర్మ్ లోన్స్, ఏంటండి లాంగ్ టర్మ్ లోన్స్. లాంగ్ టర్మ్ లోన్స్ పెట్టడం వల్ల, లాంగ్ టర్మ్ లోన్స్ తీసుకోవడం వల్ల మనం ఇక్కడ కేవలం ఆర్గనైజేషన్స్కి డబ్బు వస్తుందా వెళ్ళిపోతుందా గురించే మాట్లాడుతున్నామమ్మా. అది మనకేంటి సోర్స్. అప్పు తీసుకుంటున్నామా లేకపోతే ఇవ్వాల్సింది తీసుకుంటున్నామా అనేది నెక్స్ట్ విషయం అమ్మా, మనకు సంబంధం లేదు. ఇక్కడ మాత్రం మనం ఆర్గనైజేషన్లోకి డబ్బులు రావడం వెళ్ళిపోవడం గురించి మాట్లాడేదే ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్. ఓకేనమ్మా, ఏ విధంగా వస్తున్నాయి ఏ విధంగా వెళ్ళిపోతున్నాయని మాట్లాడేదే ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్. ఓకేనా, అది అప్పు తీసుకుంటున్నామా లేకపోతే అసెట్ అమ్మేస్తున్నామా ఇది తర్వాత విషయం. ఇది మనం దీనికి సంబంధించి మనం మాట్లాడలేదు. అసెట్స్ అమ్మేయడం జరుగుతుంది. అసెట్స్ అమ్మేయడం వల్ల కూడా మనకి ఏమవుతుంది, డబ్బులు అనేది వస్తుంది. సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్. ఓకేనమ్మా, నెక్స్ట్ రిసీప్ట్స్ ఫ్రమ్ రాస్తుందమ్మా, నేను చదువుతాను చూడండి. రిసీప్ట్స్ ఫ్రమ్ పార్ట్లీ పేడ్ ఆఫ్ షేర్ క్యాపిటల్ కాల్డ్ అప్. ఏంటండి రిసీప్ట్ ఫ్రమ్ పార్ట్లీ పేడ్ అప్ షేర్ క్యాపిటల్ కాల్డ్ అప్ అంటే అమ్మ మీరు ఆల్రెడీ ఒక థర్డ్ సెమ్ అనుకుంటా, థర్డ్ సెమ్లో చేశారు కదండి. ఈక్విటీ షేర్స్ని అప్లికేషన్ మనీ, అలాట్మెంట్ మనీ, షేర్ ఫస్ట్ కాల్, ఫైనల్ కాల్ అనేసి డివైడ్ చేస్తారు. కంపెనీకి అవసరమైనప్పుడు పెండింగ్ ఉన్న అమౌంట్ని ఏం చేస్తుందండి, కాల్ అప్ చేయడం జరుగుతుంది. అలా కాల్ అప్ చేయడినప్పుడు కూడా అది కూడా ఏంటండి ఆ విధంగా కూడా ఆర్గనైజేషన్కి ఫండ్స్ అనేది రావడం జరుగుతుంది. అందుకే రాశానమ్మా రిసీప్ట్ ఫ్రమ్ పార్ట్లీ పేడ్ ఆఫ్ షేర్ క్యాపిటల్ కాల్డ్ అప్ అంటే సగం చెల్లించిన వాటాలని పిలిచి మొత్తం పూర్తిగా చెల్లించేటట్లు చేయడం అమ్మ. ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్స్ ఏంటండి, ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్స్. ఆపరేషన్స్ అంటే ఏంటంటే మన సేల్స్ అనేది మన ఆర్గనైజేషన్ యొక్క ఆపరేషనా కాదా అంటే ఆ విధమైన సేల్స్ చేయడం వల్ల మన ఆర్గనైజేషన్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తే లేదా సేల్స్ చేస్తుంటే మన ఆర్గనైజేషన్ యొక్క ఏంటి ఆపరేషన్స్ చేయడం వల్ల వచ్చిన అమౌంట్ని కూడా ఏమంటామండి ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్స్. అంటే నేను అమ్మ ఇవి ఎగ్జాంపుల్స్ రాశాను, ప్రొఫార్మా మీకు పంపిస్తాను, దాన్ని ఒకసారి చూడండి. నెక్స్ట్ అప్లికేషన్ అండి. ఏంటి అప్లికేషన్ అంటే మనం ఫండ్స్ అనేది ఎక్కడ ఖర్చు పెడుతున్నాం, వేటి మీద అప్లై చేస్తున్నాం. చూడండి రిడెంప్షన్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్ అంటే ప్రిఫరెన్స్ షేర్స్ మనం ఇష్యూ చేస్తామమ్మా. వాటిని ఏం చేయాలి, మనం ప్రిఫరెన్స్ షేర్స్ని ఇష్యూ చేసి వాటి మీద డబ్బు అనేది తెచ్చుకుంటాం. కానీ ఏదో ఒక రోజు ఆ ప్రిఫరెన్స్ షేర్స్ని చెల్లించాలా చెల్లించకూడదా, చెల్లించాలి కదా. చెల్లించడాన్ని ఏంటంటారండి రిడెంప్షన్ అంటారమ్మా. ఓకేనా, చెల్లించడాన్ని రిడెంప్షన్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్. రిడెంప్షన్ ఆఫ్ డిబెంచర్స్ అనేవి ఇక్కడ మనకు డబ్బులు వస్తున్నాయి. ఏంటంటే డిబెంచర్స్ ఇష్యూ చేసినప్పుడు డబ్బులు వస్తున్నాయి అండ్ వాటిని రిడెంప్షన్ చేసేటప్పుడు అంటే డిబెంచర్స్ని తిరిగి పే చేస్తున్నప్పుడు అక్కడ అదేంటంటే అక్కడ డబ్బులు వెళ్ళిపోతున్నాయి అంటే మనం ఇచ్చేస్తున్నాం. సో దాన్ని ఏమంటారండి అప్లికేషన్ అంటారు. నెక్స్ట్ పేమెంట్ ఆఫ్ చూడమ్మా లాంగ్ టర్మ్ లోన్స్ ఇక్కడ చెప్పాను, దాన్ని పే చేస్తే చూడండి ఈక్విటీ షేర్ క్యాపిటల్ అన్నాను, దాన్ని రిడెంప్ట్ చేస్తే రీపేబుల్ చేసేస్తే అప్లికేషన్ వెళ్ళిపోతుంది. సో డిబెంచర్స్ అన్నాను, డిబెంచర్స్ని రిడెంప్ట్ చేసేయాలని చెప్పాను. ఓకేనమ్మా, రిడెంప్షన్ ఆఫ్ డిబెంచర్స్. పేమెంట్ ఆఫ్ లాంగ్ టర్మ్స్ ఇక్కడ సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్ చెప్పాము కదమ్మా. సేల్ చేయడం వల్ల డబ్బులు వస్తున్నాయని చెప్పాము. సో పర్చేజ్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్ అప్పుడు ఏమవుతాయమ్మా ఆర్గనైజేషన్ నుంచి డబ్బులు వెళ్ళిపోతాయి. సో ఇంకా ఉన్నాయమ్మా పర్చేజ్ ఆఫ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ పర్చేస్ అంటే మన డబ్బులు వేరే చోట పెడితే అప్పుడు మన డబ్బులు అనే ఆర్గనైజేషన్ నుంచి వెళ్ళిపోతాయమ్మా. అలా మన ఆర్గనైజేషన్
వేటి నుండి డబ్బులు సంపాదిస్తుంది, వేటి మీద డబ్బులు ఖర్చు పెడుతుంది అనేసి ఒక స్టేట్మెంట్ చూపించి వాటిని ఏం చేయాలండి, బ్యాలెన్స్ చేయాలి. ఓకేనమ్మా, ఇక్కడ అన్ని ప్రొఫార్మల్ ఇంటూసే కదండి. ఒక ప్రాబ్లంలో అయితే అమౌంట్స్ ఉంటాయండి. ఓకేనమ్మా, దాన్ని ఏం చేయాలి, టోటల్ చేయాలి. టోటల్ చేసి అప్లికేషన్ కన్నా సోర్సెస్ ఎక్కువ ఉంటే అప్పుడు ఏమంటారండి, ఇంక్రీజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్. ఇంక్రీజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ అమ్మా. ఒకవేళ అప్లికేషన్స్ ఎక్కువ ఉండి సోర్సెస్ అని తక్కువ ఉంటే చూడండి, మీకు పంపించిన దాంట్లో ఇలా రౌండ్ అప్ చేశాను. ఓకేనమ్మా, డిక్రీజ్ అమ్మా, అక్కడ ఇంక్రీజ్ కాబట్టి డిక్రీజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్. ఓకేనమ్మా, ఇలా రౌండ్ అప్ చేసినవి ఏంటండి, బ్యాలెన్సింగ్ ఫిగర్స్. అప్లికేషన్ కన్నా సోర్సెస్ ఎక్కువ ఉంటే అప్పుడు ఏంటి, ఇంక్రీజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్. అంటే మనం ఖర్చులు తక్కువ పెట్టి ఎక్కువ ఆదాయాన్ని లేదా ఎక్కువ అమౌంట్ని ఆర్గనైజేషన్లోకి రప్పిస్తే అది మన ఆర్గనైజేషన్లో ఎలా ఉంటుందండి, వర్కింగ్ క్యాపిటల్ అనేది ఎక్కువ కనిపిస్తుంది అని ఉంటుంది. అండ్ సోర్సెస్ కన్నా అప్లికేషన్ ఎక్కువ ఉంటే అది మన ఆర్గనైజేషన్లోని వర్కింగ్ క్యాపిటల్ తక్కువగా ఉంటుంది. ఇందాక వర్కింగ్ క్యాపిటల్ ఎలా కాల్కులేట్ చేసామండి, కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీస్. ఇక్కడ వర్కింగ్ క్యాపిటల్ ఎలా కాల్కులేట్ చేసాం, సోర్సెస్ అండ్ అప్లికేషన్ కింద డివైడ్ చేసి మనం ఏం చూపించాం, స్టేట్మెంట్ సోర్సెస్ అండ్ అప్లికేషన్ ఆఫ్ ఫండ్స్. ఓకేనమ్మా, ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్లో మనం చేయాల్సిన ఏంటి, 2 ప్రొఫార్మాలు. ఆ 2 ప్రొఫార్మాలలో నేను జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను ఇక్కడ. అవన్నీ కూడా ఫొటోస్ తీసి పంపిస్తాను, ఒకసారి ఈరోజు చూడండి, బాగా బై హార్ట్ చేయండి. రేపటి నుంచి ప్రాబ్లం స్టార్ట్ చేస్తానమ్మా. ఏముండదు, సేమ్ రేషియో అనాలిసిస్ అంత టఫ్ చాప్టర్ అయితే కాదు. జస్ట్ మనకి ప్రాసెస్ తెలిస్తే సరిపోద్ది. ప్రొఫార్మాలు బాగా చదవండి అండ్ ప్రొఫార్మాలో ఉండే ఐటమ్సే మన ప్రాబ్లమ్స్లో ఉంటాయి. ఏ విధంగా చేయాలి అనేసి నేను రేపటి నుంచి ప్రాబ్లమ్స్లో చెప్తాను. ఓకేనమ్మా, థ్యాంక్ యూ.